మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము పౌలు జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కింగ్ సాల్స్ లైఫ్. పౌలు జీవితం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ Psalms 147 verse 11. కీర్తన 147 11వ వచనం ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి వాగ్దానము కలిసి నాతో చెప్పండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, ప్రియమైనటువంటి సంఘమా, ఎదురు చూసేటువంటి వారికి, కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారికి ఆనందం కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయమునకై వందనాలు. మా జీవితంలో వాక్యమును నీ చేతిలో సమర్పిస్తున్నాం. నీవు అభిషేకించిన వాక్కుతో మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరుస్తున్నందుకు, మా ఆత్మీయ జీవితాలకు కావలసిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు నామములో తీసివేస్తున్నాం. యేసు రక్తంలో ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు వాక్యపు వెలుగులోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, సౌలు జీవితం గురించి మనం ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. సౌలు జీవితం గురించి సమూయేలు గ్రంథము మొదటి గ్రంథములో మనం చూస్తాం. 10వ అధ్యాయం నుండి దాదాపుగా 18వ అధ్యాయం వరకు కూడా సౌలు జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా మనం ధ్యానం చేయడానికి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో సౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ సౌలు అని ఆలోచన చేస్తే, ఈయన బెన్యామీనీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఒక ధనికుడు. సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి సత్యం. తండ్రి గారి పేరు కీషు. ఆయన ఒక భాగ్యవంతుడు. ఈ భాగ్యవంతునికి అనేక గాడిదలు ఉన్నాయి. తన సౌలు యొక్క తండ్రి గారికి చాలా గాడిదలు ఉన్నాయి. అయితే ఒకరోజు గాడిదలు తప్పిపోయాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాయి. గాడిదలు తప్పిపోయినాయి. అప్పుడు తన యొక్క తండ్రి తన యొక్క కుమారుడిని పిలిచి, తనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క కుమారుడు బలవంతుడు, సౌందర్యవంతుడు, పొడవైనటువంటి వాడు. ఎవరు? ఈ సౌలు. అందరూ ఉంటే వాళ్ళందరిలో నిలబెడితే అందరికన్నా పొడవుగా ఉంటాడు ఈ యొక్క సౌలు. బలవంతుడు, అందగాడు, పొడవు కలిగినటువంటి వ్యక్తి. సరే, ఈ సౌల్ని పిలిచి, తన కుమారుడిని పిలిచి, తండ్రి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాయనా, గాడిదలు తప్పిపోయినాయి, అవి ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, నువ్వు ఒక పనివాడిని తీసుకుని వెతుకు, ఎక్కడ ఉన్నాయో అని పంపించాడు. సరే, సౌలు ప్రాణం అయ్యాడు. తండ్రి చెప్పిన మాటను విని బయలుదేరాడు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆ సత్యాన్ని. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదకమని చెప్పాను. తప్పిపోయినటువంటి ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో అని వెతకటానికి పంపించాడు. ఎవరిని? సౌలుని పంపించాడు వాళ్ళ నాన్న. అప్పుడు తండ్రి మాట ప్రకారంగా తిను బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ఒక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ వెతికాడు, కనిపించలేదు. మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా కనిపించలేదు.
కనిపించలేదు. కనిపించినప్పుడు ఇక ఏం చేయాలో తోచక తన పనివాడిని తీసుకుని మరొక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూడా కనిపించలేదు. ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎఫ్రాయిం వెళ్ళాడు, మరొక షైలీము దేశానికి వెళ్ళాడు, సంచారం చేస్తూ ఉన్నాడు. అవి కనబడలేదు. అప్పుడు బెన్యామీను దేశానికి వెళ్ళాడు, అక్కడ కూడా సంచారం చేశాడు, వెతికాడు, అక్కడ కూడా దొరకలేదు. అప్పుడు తన పనివాడు ఏమన్నాడంటే సౌలుతో అన్నటువంటి మాట ఏమిటి అంటే, తన దగ్గరకు వచ్చి, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? సౌలు అంటున్నాడు, ఓకే మనం వెళ్దాం అన్నావు, దీర్ఘదర్శి అన్నావు, చాలా సంతోషం. అతను దగ్గరకు వెళ్లే ముందుగా మనం ఏదైనా కానుకలు ఇవ్వాలి కదా, మన దగ్గర ఉన్నవన్నీ కూడా అయిపోయినాయి, భోజనం అంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, మనం ప్రాణం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం ఆయన దగ్గరికి ఇవ్వడానికి ఏమున్నాయని అన్నాడు. అప్పుడు పనివాడు ఏమన్నాడంటే, నా దగ్గర 8వ వచనం 9వ అధ్యాయం 8వ వచనంలో, వాడు సౌలుతో చిత్తగించము, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పునందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తుననెను. ఇప్పుడు ప్రవక్తయు పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పాత నిబంధన కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే దీర్ఘదర్శి. అంటే భవిష్యత్తు గురించి తెలియచేసేటువంటి వాళ్ళని దీర్ఘదర్శి అంటారు. మెసెంజర్ ఆఫ్ గాడ్, ప్రాఫెట్, ప్రవక్త, దీర్ఘదర్శి. ఆయన ఒక ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటారు. దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని తమ ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు. వాళ్ళకి మార్గాలు సరళం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క ప్రణాళికతో వాళ్ళకి మార్గాలు తెలియచేస్తూ ఉంటారు. అందుకని దీర్ఘదర్శి దగ్గరికి, ప్రవక్తల దగ్గరకు వెళుతూ ఉంటారు ప్రజలు. వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకొని ఏం చేయాలో తెలియచేయమంటారు, అడుగుతారు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సరే, ఈ దీర్ఘదర్శి దగ్గరికి సౌలు వెళ్దాం అన్నాడు. నీ మాట చొప్పున, నీ మాట మంచిది, వెళుదాం రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయి ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొండకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. బావుల్లో నీళ్లను చేదుకోవటానికి కొంతమంది కన్యకలు వచ్చారు. వాళ్ళని అడుగుతున్నాడు, ఈ యొక్క సౌలు అడుగుతున్నాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు త్వరగా వెళ్ళండి, మీరు సమయానికి వచ్చారు. ఆయన కొండపైకి వెళ్ళి మందిరానికి వెళ్ళి బలి అర్పించి వస్తాడు. బలి అర్పించిన తర్వాత, మొదటిగా ఆయన బలి అర్పించిన తర్వాతే అక్కడ ప్రజలు అందరూ కూడా భోజనం చేస్తారు. కాబట్టి మీరు ముందుగా వెళితే ఆ దీర్ఘదర్శిని కలుసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కన్యలు చెప్పారు. సరే అని బయలుదేరారు. ఎవరు? ఈ యొక్క సౌలు బయలుదేరాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు అని అడిగాడు. అతన్నే అడిగాడు. ఎవరిని? సమూయేలుని అడుగుతున్నాడు. ఈ యొక్క సౌలు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఏమన్నా అంటే నేనే అని చెప్పాడు. సరే, సౌలు తన దగ్గరికి రాకపోయే ముందుగానే దేవుడు తనకి దర్శనంలో మాట్లాడాడు. నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, నా జనములకు రాజుగా నియమించటానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అతడు వచ్చిన తర్వాత నీవు అతని అభిషేకించు, రాజుగా అభిషేకించు అని సమూయేలుకు ముందుగానే దేవుడు సెలవిచ్చాడు. దర్శనం ద్వారా తండ్రి అయినటువంటి యెహోవా తన స్వరాన్ని వినిపించాడు సమూయేలు ప్రవక్తకి. ఎప్పుడైతే సౌలు తన దగ్గరకు వచ్చాడో అప్పుడు సమూయేలు ప్రవక్త సౌలుతో ఏమంటున్నాడంటే, నీవు వచ్చిన పనేమిటో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఆయన చెప్పకముందే చెప్పేస్తున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, అయితే ఈరోజు భోజనము చేసిన తరువాత రేపు నీవు చెయ్యవలసింది ఏమిటో నేను నీకు చెబుతాను అన్నాడు. సరే, ఇప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గర
ఈ యొక్క సౌలు తన యొక్క పనివాడు ఆ రాత్రి ఉన్నారు, చక్కగా భోజనం చేశారు. తర్వాత రెండవ రోజు ఉదయాన్నే బయలుదేరారు. వాళ్ళ దగ్గరకు వచ్చాడు, సమూయేలు వచ్చాడు, పనివాడిని ముందుకు పంపమన్నాడు, పనివాడిని ముందుకు వెళ్ళమని చెప్పేశాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు ఉంటే సమూయేలు చెప్తూ ఉన్నాడు. సమూయేలుకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, ఇతడినే నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, కాబట్టి నీవు ఇతనిని అభిషేకించు అని ప్రవక్త అయినటువంటి సమూయేలుకి తండ్రి చెప్పేశాడు. వెంటనే 10వ అధ్యాయము, శామ్యూయల్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 10 verse 1, 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినము నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్హహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. కావున నీవు వెదకబోయిన గార్ధవములు దొరికినవని నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. ప్రవక్త చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నీవు ఆ యొక్క వెతకబోతున్నావు, ఆ గార్ధవములు, ఆ గాడిదలు అవి దొరికాయి, వాటి గురించి ఆలోచన చేయకు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సరే, ఇంకా 7 రోజులు ఉన్నాడు అక్కడే, అదే ప్రాంతంలో ఉన్నాక ఆ తర్వాత బయలుదేరి వెళుతూ ఉండగా తనకి జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, తనతో పాటు ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఈ యొక్క సమూయేలు దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, సౌలుకి క్రొత్త మనస్సు వచ్చింది, నూతన హృదయం వచ్చింది. ఎప్పుడైతే ఈ సమూయేలు చెప్పాడో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు అని చెప్పాడో, అప్పుడు ఈ యొక్క సౌలు ఏమన్నాడంటే, మా యొక్క గోత్రాలలో మా గోత్రము చిన్న గోత్రము, బెన్యామీను గోత్రము కదా, చిన్న గోత్రమైన ఎన్నిక లేని ఈ గోత్రముని నన్ను దేవుడు ఎన్నుకున్నాడా అని తాను తగ్గించుకుంటూ ఉన్నాడు ఈ యొక్క సౌలు. ప్రేమైనటువంటి సంగమ, అది జరిగిన వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఆ తర్వాత బయలుదేరాడు, వెళుతూ ఉండగా జరిగినటువంటి సంఘటన 10వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. verse 6, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. సౌలుకు కలిగిందేమిటి? క్రొత్త మనస్సు వచ్చింది. తనకి క్రొత్త మనసు వచ్చింది, దేవుని యొక్క ఆలోచన కలిగింది, ప్రవచించేటువంటి వరాన్ని పొందుకున్నాడు. ఎవరు? ఈ యొక్క సౌలు. 10వ వచనంలో కూడా మనం చూస్తాం, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఆ ప్రవక్తల మధ్యలో ఉండి తను కూడా ప్రకటించడం ప్రారంభించాడు. ప్రవక్తల అభిషేకాన్ని పొందుకున్నాడు. 11వ వచనం, పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుచూ చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. ప్రకటించడం అయిపోయింది, తర్వాత ఉన్నత స్థలానికి వచ్చాడు. ఈ యొక్క సమూయేలు ప్రవక్త చెప్పిన స్థలానికి వచ్చేసాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ విధంగా జరిగింది, ఆశీర్వాదకరం జరిగింది. తర్వాత దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు, రాజుగా నియమించాడు. ఎవరిని? సౌల్ని. అప్పుడు ఈ యొక్క 12 గోత్రాలు ఒకే దేశముగా, ఒకే రాజ్యముగా ఉన్నాయి. ఈ యొక్క 12 దేశాలు కూడా. ఈ యొక్క సౌలు 30వ ఏటలో రాజుగా దేశానికి రాజయ్యాడు. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. చాప్టర్ 13 verse 1, సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను.
30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పరిపాలన అధికారాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క కృప, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అధికారాన్ని అనుగ్రహించాడు, అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. బెన్యామీనుడైనటువంటి యొక్క సౌలు నూతన మనసు దేవుడు అనుగ్రహించాడు, అభిషేకాన్ని అనుగ్రహించాడు. వచ్చినటువంటి శత్రువులందరిపైన జయాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. శత్రువుల పైన విజయము దేవుడు అనుగ్రహించాడు. అమాలేకీయుల పైన, ఫిలిష్తీయుల పైన విజయాన్ని కలిగి ఉన్నాడు. సౌలు యొక్క పేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటికీ కూడా విస్తరించింది. సౌలులో ఉన్నటువంటి యొక్క ఘనత, పేరు, ధనము, సామర్థ్యము అన్నీ కూడా అభివృద్ధి కలిగి ఉన్నాయి. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు ఈ యొక్క సౌలు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా అభివృద్ధి చెందిన తర్వాత కలిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసేది ఏమిటి అంటే దేవుని యొక్క గుణాన్ని చూస్తాం. దేవుడు ఎన్నుకునేది మనుషుల యొక్క గుణాలను బట్టి, మనుషులలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, మనుషులలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి అర్హతలను బట్టి దేవుడు ఎన్నుకోడు. గాడ్ డజంట్ చూస్ యాజ్ మ్యాన్ చూసెస్. గాడ్ చూసెస్ అకార్డింగ్ టు హిస్ విల్, హిస్ ప్లాన్, హిస్ పర్పసెస్. దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన యొక్క ఉన్నతమైన ఆలోచన చొప్పున ఎవరి జీవితంలో దేవుడు తన యొక్క క్రియను జరిగించాలని ఆశపడతారో, ఎవరిని తన యొక్క ఒక పాత్రగా వాడుకోవాలని ఇష్టపడతారో వారిని దేవుడు నిర్ణయించుకొని, నియమించుకొని, అభిషేకించి అధికారిగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి సర్వశక్తిమంతుడు. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని యొక్క గుణాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమా, 29వ వచనంలో మనం చూస్తాం. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 15 వర్స్ 29. మరియు ఇజ్రాయిలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆయన అబద్ధం ఆడడు. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట నిరంతరము నెరవేరుతుంది. ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఆయన మాట గతించదు, ఎప్పుడు నెరవేరుతుంది. వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా తన యొక్క మాటను స్థిరపరుస్తూ ఉంటాడు తండ్రి. ప్రియమైనటువంటి సంఘం, అది దేవునిలో ఉన్నటువంటి గుణము. నరుడు కాదు, ఆయన అబద్ధం అనడానికి, పశ్చాత్తాపడటానికి. ప్రియమైనటువంటి సంఘమా, రాజుగా అభిషేకించబడ్డాడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడు రాజుగా? ఆయనకి 2 రకాలైనటువంటి అభిషేకాలు పొందుకున్నాడు. ఎవరు? సౌలు మొదటిగా అభిషేకం పొందుకున్నాడు, ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడిన మొదటిలో మనం చూసాం 10వ అధ్యాయంలో అభిషేకాన్ని పొందుకున్నాడు. 11వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ 11వ అధ్యాయం 15వ వచనంలో రాజుగా అభిషేకాన్ని పొందుకోవటం మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 15వ వచనంలో, చాప్టర్ 11 వర్స్ 15, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలు, ఇజ్రాయిలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. పట్టాభిషేకము జరిగింది. రాజుగా నియమితుడయ్యాడు సౌలు. ఎవరి ద్వారా? సమూయేలు ప్రవక్త ద్వారా. దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు యుద్ధాలపైన జయం పొందుకుంటున్నాడు. రాజుగా అభిషేకించబడ్డాడు. చక్కగా రాజ్యంలో అన్ని విషయాల్లో బలంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఇతరంటే భయపడుతున్నారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా, ఇజ్రాయిలీలందరూ, సౌలును ఇజ్రాయిలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సౌలు రాజుగా నియమితులైన తర్వాత, పట్టాభిషేకము పొందిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాజకుడు వచ్చి బలులు అర్పించాలి. ఆ
యాజకుడు ఎవరు? లేవీలు చెందిన వాళ్ళు. లేవీలు మాత్రమే మందిరములో యాజక వృత్తి చేసేటువంటి వాళ్ళు. ఈ యొక్క సౌలు లేవీ వర్గానికి, లేవీ తెగకు చెందినవాడు కాదు. బెన్యామీను వర్గానికి, బెన్యామీను తెగలకు చెందినవాడు. బెన్యామీను యొక్క తెగ 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈ యొక్క యాజక వృత్తి చేయవలసింది లేవీలు. బలులు అర్పించేటువంటి సమయం వచ్చింది. యాజకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు అక్కడికి రావటం ఆలస్యం అయిపోయింది. అప్పుడు సౌలు ఏం చేశాడు అంటే, అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి, నేనే ఈరోజు యాజక ధర్మం నిర్వహిస్తాను అని పరిశుద్ధ స్థలములోకి, మందిరము లోపలికి వెళ్ళి బలులను అర్పించేశాడు. అది ఆ పని ఆయన చేయకూడదు. ఆయన చెయ్యకూడనటువంటి పని లోపలికి వెళ్ళి చేశాడు. ఎందుకు చేశాడు అని ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను ఆల్రెడీ రాజుని, అభిషేకాన్ని పొందుకున్నాను, అధికారము ఉన్నది, అభిషేకం ఉన్నది, సైన్యము ఉన్నది, ఇంకా నేనేం చేయలేను, నేను అన్నీ చేయగలను అనేటువంటి ఆలోచన వచ్చింది. బైబిల్ భాషలో చెప్పాలి అంటే గర్వము వచ్చింది సౌలులోకి. సౌలు మనస్సులో గర్వించాడు, హృదయములో గర్వం వచ్చింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో తనకేం కలిగింది? లోపలికి వచ్చేసి చక్కగా యాజక ధర్మాన్ని నిర్వహించడం జరిగింది. 13వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తాం. ఈయన చేసినటువంటి పని 13వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూస్తాం ఆయన ఏం చేశాడు అన్నది మనం ఇక్కడ చూస్తాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు అగ్ని సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలిసి అతనికి వందనము చేయుటగా బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలము నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులను గిల్గాలునకు వచ్చి నా మీద పడుదుననుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననెను. సాహసించి దహన బలి అర్పించాను అంటున్నాడు. చెయ్యకూడనటువంటి పని తను చేశాడు. ప్రేమైనటువంటి సంఘమ, దేవునికి ఇష్టం లేనిది ఏమిటి అంటే గర్వము. దేవుడు చెప్పిందే చేయాలి, చెప్పనిది పని చేయకూడదు. అధికారాన్ని పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే సౌలు మాత్రం తనకి దేవుడు చెప్పనటువంటి పని చేయటం ప్రారంభించాడు. ఇది చేసినటువంటి మొదటిది తిరస్కారం. మనస్సు, గర్వము అనేటువంటి మనస్సు తనలోకి వచ్చింది. ప్రేమైనటువంటి సంగమ, అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. నీకు దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే పని చేయడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ నుండి ఈ యొక్క రాజ్యాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు, నీ అధికారాన్ని తీసివేయబోతున్నాడు అని హెచ్చరించడం జరిగింది. సమూయేలు ప్రవక్త తనకి హెచ్చరించడం జరిగింది. ఇతను మాత్రం ఏం పట్టించుకోవట్లేదు, హెచ్చరికలు వచ్చినా ఏం పట్టించుకోవట్లేదు, తన పని మామూలుగా చేసుకుంటూ పోతున్నాడు. 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. 15వ అధ్యాయంలో మొదటిగా సమూయేలు ఏమని చెప్పాడంటే, సరే ఇప్పటికైనా నీవు మనసు మార్చుకొని దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయటానికి సిద్ధముగా ఉండు అని చెప్పి అతన్ని పంపించేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. ఏం జరిగింది అంటే, దేవుడు సెలవిచ్చాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలుతో ద్వారా చెప్పాడు. ఏమని చెప్పాడు? సౌలుకి చెప్పు,
ఈ మాటలు చెప్పు అని. ఏమిటి ఆ మాటలు? దేవుడు చెప్పినటువంటి మాటలు 15వ అధ్యాయంలో చూస్తాం. చాప్టర్ 15. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బలులనేమి, పసిపిల్లలనేమి, యొద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. సౌలుకి ఒక ఆజ్ఞ దేవుడు పంపించాడు. ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని, ఒక ఆజ్ఞను. ప్రవక్తలు హెచ్చరిస్తారు, ఆజ్ఞాపిస్తారు, సరిదిద్దుతారు. సర్దుబాటు లేని సమయంలో, వాళ్ళకి అనుకూల పరిస్థితులు లేని సమయంలో దేవుడు ఒక హెచ్చరికను, ఒక ఆజ్ఞను పంపిస్తూ ఉంటాడు. ఒక కమాండ్, ఒక కరెక్షన్, ఒక దిద్దుబాటును పంపిస్తాడు. దేవుడు చెప్పాడు, సౌలుకు చెప్పాడు, నువ్వు వెళ్ళు, అమాలేకీయులు ఎవరు? విరోధులు, శత్రువులు. వాళ్ళందరినీ చంపే, వాళ్ళ యొక్క జనాభాని చంపేసి, వాళ్ళ యొక్క పశువులందరినీ కూడా అంతము చేసి అని ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా వర్తమానం అందించబడింది. ఎవరికి? సౌలుకి వర్తమానం అందించబడింది. సౌలు అంతా విన్నాడు, అలాగే అన్నాడు, బయలుదేరాడు. అయితే తనేం చేశాడు? పశువులలో బలంగా ఉన్న వాటన్నిటిని ప్రక్కన పెట్టేశాడు, బక్క చిక్కిన వాటన్నిటిని చంపేశాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు. దేవుడు ఏమని చెప్పాడు? ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. 3వ వచనం, నిర్మూలం చేయమన్నాడు, సమస్తాన్ని అంతం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? చక్కగా బలంగా ఉన్న వాటన్నిటిని వేరుపరిచి దాచిపెట్టాడు. 9వ వచనంలో ఆ సత్యం చూస్తాం. వర్స్ 9. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసింది. బలికి అవసరం లేనన్నిటినీ, వాటిని మాత్రం చంపేశాడు. అప్పుడు మరలా దేవుని యొక్క వాక్కు సమాచారం సమూయేలుకు వచ్చింది. సమూయేలు చెప్తున్నాడు, అడుగుతున్నాడు, సౌలా ఏంటి నువ్వు చేసిన పని అని అడిగాడు. అడిగితే ఆయన ఒప్పుకోవట్లేదు, సమర్థించుకుంటున్నాడు, తన తప్పును తను సమర్థించుకుంటున్నాడు. 10వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేవుడు బాధపడ్డానని చెప్తున్నాడు. అతన్ని రాజుగా నియమించినందుకు నేను బాధపడ్డాను, దుఃఖపడ్డాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? దేవుడు తన మనస్సులో ఉన్నటువంటిది తెలియచేస్తా ఉంటాడు. ఎవరికి? ప్రవక్తలకు. సమూయేలు ప్రవక్తకి తెలియచేస్తున్నాడు తనలో దుఃఖం ఎందుకు కలిగిందో. దేవునికి బాధ ఎప్పుడు కలుగుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తే. when man disobeys his word, God gets angry. దేవునికి దుఃఖం కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు నేను చెప్తున్నాను, నేను బాధపడ్డాను, నేను పశ్చాత్తాపడ్డాను అసలు రాజుగా నియమించినందుకు అని. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. ఎవరు? సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత 2వ రోజు వెళ్ళి తనకు చెప్తున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన తప్పు కదా, చేయకూడని పని ఎందుకు చేశావు? మొత్తం గొర్రెలన్నింటినీ కూడా, పశువులన్నీ కూడా నిర్మూలన చేయమంటే నువ్వు ఎందుకు దాచిపెట్టుకున్నావు అని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, సౌలు ఏమంటున్నాడు ఆ మాటలు విందాం మనం. 20వ వచనం నుండి మనం చూస్తాం.
యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయులైన అగగును తీసుకొని వచ్చేతిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసేతిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పాను. ఏమన్నాడు? ముఖ్యమైన వాటిని నేను తీసుకొని వచ్చానన్నాడు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానము. మూర్ఖతను అఘపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలుకి దేవుడు చెప్పిన మాట చెప్పేశాడు. ఆజ్ఞను పాటించటమే దేవునికి ఇష్టము. తిరుగుబాటు చేయటం సోదె చెప్పటంతో సమానం. సోదె చెప్పటంతో సమానం అని చెప్పాడు. ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? సౌలుతో చెప్తున్నాడు. నువ్వు ఆజ్ఞను పాటించకుండా సమర్థించుకుంటున్నావు, ఒప్పుకోకుండా అబద్ధం ఆడుతున్నాడు. నా కొరకు తెచ్చుకున్నాను ఈ యొక్క జంతువులు బలమైన వాటన్నిటిని దేవునికి బలి ఇవ్వటానికి అంటున్నాడు. తన తప్పును ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా సమర్థించుకుంటూ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇవి నా కొరకు కాదు అని అంటున్నాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నిన్ను దేవుడు రాజుగా నియమించినందుకు బాధపడ్డారు, తరువాత నిన్ను ఆ స్థానము నుండి తీసివేస్తున్నాడు అని దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా విను అని సమూయేలు ప్రవక్త తనకి చెప్పాడు. ఆ తర్వాత ఇక సమూయేలు ప్రవక్త వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే తన మీద కోపం కలిగింది. ఎవరికి? సౌలుకి కోపం వచ్చింది. కోపం వచ్చి తన యొక్క అంగీని పట్టుకున్నాడు. అప్పుడు ఆ అంగీ కొంచెం చినిగిపోయింది. సమూయేలు ఒంటి మీద ఉన్నటువంటి ఆ అంగీ కొంచెం చినిగిపోయింది. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, ఏమనకుండా కోపగించుకుని వెళ్ళిపోయాడు ప్రవక్త అనేటువంటి సమూయేలు. వెళ్ళిపోవటమే కాకుండా ఆ క్షణము నుండి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలును కలవటం ఇక జీవితంలో సౌలు బ్రతికినంత కాలం సౌలుని కలవలేదు సమూయేలు ప్రవక్త. 15వ అధ్యాయం 35వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇజ్రాయేల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. సౌలు బ్రతికినంత కాలం ఇక కలవలేదు. సమూయేలు ప్రవక్త సౌలుని కలవలేదు. ఆ విధంగా సౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక సౌలు పరిస్థితి ఎలా ఉన్నది అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు సౌలు. ప్రవక్త లేడు, దేవుని యొక్క సమాచారం అందటం లేదు, ఏం చేయాలో తోచట్లేదు. శత్రువులు వస్తూ ఉన్నారు, యుద్ధాలకు వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. క్షమించలేనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క సౌలు. ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. వెళితే అక్కడ అందరూ కూడా వెళ్ళబోయే ముందుగానే దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్పాడు, నేను మరొక వ్యక్తిని ఎన్నుకున్నాను, అతన్ని అభిషేకించు అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును ఎన్నుకొని అతని అభిషేకించడం జరిగింది. దావీదును రాజుగా దేవుడు అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత ఇక రాజు పూర్తిగా రాజ్యాన్ని తన ఆధీనంలో తీసుకోబోయే ముందుగానే ఇప్పుడు అభిషేకం పొందుకున్నాడు. ఎవరు?
దావీదు అభిషేకం పొందుకున్నాడు, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత సైన్యంలో చేరాడు, సౌలు సైన్యంలో చేరాడు. అప్పుడు ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఫిలిస్తీయులను ఓడించడం ప్రారంభించాడు. గొలియాతు వచ్చాడు, గొలియాతును చంపేశాడు దావీదు. చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఎంతో సంతోషపడి దావీదును మెచ్చుకుంటున్నారు, పొగుడుతూ ఉన్నారు. 10,000 మందిని చంపాడు, వీరుడు అని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళు పొగుడుతూ ఉంటే, దావీదును పొగుడుతూ ఉంటే తనకు నచ్చలేదు. ఎవరికి? సౌలుకి నచ్చలేదు. అసూయ కలిగింది. ఎవరి మీద అసూయ కలిగింది? దావీదు మీద కలిగింది. ఇంకా రాజ్యం తన ఆధీనంలోకి రాలేదు, ఒక సైనికుడిగా మాత్రమే ఉన్నాడు. సౌలు రాజ్యంలో ఒక సైనికుడిగా మాత్రమే ఉన్నాడు, ఒక యుద్ధ వీరుడిగా మాత్రమే ఉన్నాడు. యుద్ధాలకు వెళుతున్నాడు, జయాన్ని తీసుకొని వస్తున్నాడు, ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని కలిగి వస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితి అంతా గమనిస్తున్నటువంటి సౌలుకి అసూయ, ద్వేషము, ప్రతీకారము తనలోకి వచ్చేశాయి. ఇప్పుడు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు? సౌలు. ఇది తన యొక్క పరిస్థితి. గర్వము కలగటంతో పాటు తను ఏం చేస్తున్నాడు అంటే, తను అసూయ కూడా తనలోకి వచ్చేసింది. 22వ అధ్యాయంలో మనం చూస్తాం, 18వ వచనంలో మనం చూస్తాం. చాప్టర్ 22:18. ఏమిటి పరిస్థితి అంటే, ఆయన పరిస్థితి ఎలా ఉన్నది అంటే, గర్వముతో పాటు ఆయన జీవితంలో ఏం చేస్తున్నాడు తనకు తెలియట్లేదు. అది అతని యొక్క పరిస్థితి, సౌలు యొక్క పరిస్థితి. తను తెలియకుండానే తను క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథములో 22వ వచనంలో మనం చూస్తాం, యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సంఘమా, 18వ వచనంలో మనం చూసినప్పుడు ఏం రాయబడి ఉంది అంటే, రాజు ఎదోగోగుతో నీవు నీ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడని దోయోగు యాజకుల మీద పడి ఏపోదు దర్శించుకొనిన 85 ఆ దినమున హతము చేశాను. ఈ విధంగా మనం చరిత్రలో చూసుకుంటూ వెళితే అనేక మంది అంతరించిపోవడం జరిగింది, అనేక మంది యుద్ధంలో అంతరించిపోవడం జరిగింది. అయితే సౌలుకు మాత్రం ద్వేషం కలిగింది. ఎవరి మీద? దావీదు మీద ద్వేషం కలిగింది. 18వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనేది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 మంది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. తిరస్కారపు బుద్ధి, ద్వేషము, పగ ఇతనిలోకి వచ్చాయి. ఎవరిలోకి? సౌలులోకి వచ్చాయి. తిరస్కారం ఇస్తున్నాడు, దావీదును తిరస్కరిస్తున్నాడు, చేసిన మంచి పనులను మెచ్చుకోవట్లేదు, ప్రజలు మెచ్చుకుంటే అసూయపడుతున్నాడు, ద్వేషం కలిగి ఉన్నాడు. ఇది తన యొక్క పరిస్థితి. ప్రియమైనటువంటి సంఘమ, అసూయ, మనుషులను మెప్పు కోరుకుంటున్నాడు, ద్వేషం తనలోకి వచ్చేసింది, పగ, ప్రతీకారం తనలోకి వచ్చేసింది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచన చేయండి. ఎన్నుకోబడిన వారిలో, ప్రత్యేకించబడిన వారిలో, అభిషేకించబడిన వారిలో కూడా అసూయ, ద్వేషం, కోపం, పగ, క్షమించలేని తనం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎటు ఉంటాయి? ఎన్నుకోబడినటువంటి విశ్వాసులకు కూడా ఇవన్నీ వస్తుంటాయి. అసూయ, కోపం, క్షమించలేకపోవటం, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది నుండి వస్తాయి, శోధకుడైన సాతాను దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు సౌలు పరిస్థితి అదే. ఇలా ఉంది తన పరిస్థితి. తనేం చేశాడు? ఈ సౌలు ఏం చేశాడంటే, యుద్ధాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అయితే
తను యుద్ధాలకు వెళ్ళబోయే ముందుగా సహజంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రవక్తల దగ్గరకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు ప్రవక్త లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచన వచ్చింది. దీనికి కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే సోదె చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు, దయ్యముల దగ్గరకు వెళ్ళాడు. ఎవరు? ఈ యొక్క సౌలు దయ్యములు చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడుగుతూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో చూస్తాం. దేవుని యొక్క ఆత్మ తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఎవరు వస్తున్నారు తనలోకి? దురాత్మ వస్తున్నాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనంలో చాప్టర్ 16 వర్స్ 14, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ప్రేరేపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ప్రేరేపించినది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు సౌల్లోకి ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చాడు. దురాత్మ రావటం వల్ల ఆయన మనసు బాగోట్లేదు, దయ్యం పట్టిన వాడు అయిపోయాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, సైనికులు ఏమన్నారంటే, మన మందలో ఒక ఉన్నాడు, అతని పేరు దావీదు, అతను అభిషేకించబడిన వాడు, అతను వీణను వాయిస్తాడు, అతను వీణను వాయిస్తే నీకు నెమ్మది కలుగుతుంది అని చెప్పారు. అతను వచ్చేవాడు, వీణను వాయిస్తూ ఉండేవాడు, వాయిస్తూ ఉంటే తనలో ఉన్నటువంటి ఆ దయ్యం వెళ్ళిపోతూ ఉండేది, కొంతసేపు నెమ్మది కలిగేది ఇతనికి, ఈ యొక్క సౌలుకి. ఈ విధంగా అతని యొక్క పరిస్థితి ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమ, ఇలాంటి పరిస్థితుల్లో తను ఏం చేశాడు అంటే, ఒక ప్రక్కన కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది, తనకి నెమ్మది కలుగుతుంది. అయినప్పుడు కూడా తనకి కోపం మాత్రం వదులుకోలేదు, బాధ మాత్రం వదులుకోలేదు. ఎవరి మీద? దావీదు మీద కోపం వదులుకోలేదు, బాధ వదులుకోలేదు, ద్వేషం వదులుకోలేదు. తను ద్వేషిస్తూనే ఉన్నాడు, కోపంతోనే ఉన్నాడు. ఒకరోజు సోదె చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా నాకు చెప్పు అని సోదెలు చెప్పేవాళ్ళ దగ్గరికి, దయ్యాలు పట్టి పీడించేటువంటి, దయ్యాలను విడిపించేటువంటి సోదెగాండ్ల దగ్గరికి వెళ్ళి విచారణిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, నీవు రాజువై ఉండి మారువేషములో నా దగ్గరికి వచ్చావు, నువ్వు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నావు, జాగ్రత్త, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించావు. దయ్యాలకు తెలుసు వచ్చిన వ్యక్తి ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎలాంటి వ్యక్తో అని ఆ దయ్యాలకు తెలుసు. ఆ దయ్యాలు చెప్పేశాయి, నీవు తప్పకుండా మరణించబోతున్నావని. ఆ యొక్క దయ్యాలు వదిలించేటువంటి సోదె చెప్పేటువంటి వాళ్ళు చెప్పేశారు. ప్రేమైనటువంటి సంఘమా, ఏం దిగులు పడకుండా, భయపడకుండా ధైర్యంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత యుద్ధాలకు వెళ్ళాడు. తనకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడైనటువంటి యోనాతాను యుద్ధాలకు వెళ్ళాడు. యుద్ధాలకు వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఓడిపోయాడు, యుద్ధంలో మరణించాడు. యోనాతాను, సౌలు కుమారుడు, మరణించాడు. మరణించిన తర్వాత ఆ వర్తమానాన్ని సౌలు దగ్గరికి తీసుకుని వచ్చారు. నీ కుమారుడు యుద్ధంలో చనిపోయాడని చెప్పాడు. తర్వాత తను కూడా యుద్ధంలో ఉన్నాడు. తను ఎప్పుడైతే సైనికులు వచ్చి చెప్పారో నీ కొడుకు చనిపోయాడు యుద్ధంలో అని చెప్పాడో, ఆ బాధను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకుని తను పొడుచుకుని కత్తి మీద పడ్డాడు. కత్తి ద్వారా సౌలు మరణించడం జరిగింది. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 31వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడినటువంటి సత్యం. 31వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. సామ్యుయల్స్ ఫస్ట్ బుక్ చాప్టర్ 30 వర్స్ 4 ఏమని రాయబడి ఉందంటే, ఆయన చనిపోవటం, ఏ విధంగా చనిపోయాడు? ఆయన యుద్ధములో చనిపోయాడు. వాళ్ళు అక్కడంతా కలిసి దుఃఖపడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు సౌలు కూడా చనిపోయాడు. ఏం తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. ప్రియమైనటువంటి సంఘమ, సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం
అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేతనను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనల్లకునను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తాను తన కత్తి మీద పడి అతను కూడా మరణమయ్యాను. ఆ విధంగా తన జీవితం అంతం అయిపోయింది. సౌలు జీవితము ఆరంభం బాగుంది, కానీ అంతము విషాదకరముగా ముగిసింది. తన జీవితం విషాదకరముగా ముగియటానికి గల కారణం ఏమిటి అంటే, ఒకటి పాపము, రెండవది ఆజ్ఞను అతిక్రమించడం, మూడవది సలహాలు తీసుకోకపోవటం. ఎవరి సలహాలు? ప్రవక్తల సలహాలు తీసుకోకపోవటం. తను దేవుని యొద్ద సమాచారాన్ని పొందకుండా తన సొంత ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా తను అంతమైపోయాడు. అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన జీవితాన్ని అంతం చేసుకోవటానికి తనే కారకుడయ్యాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు సౌలు జీవితంలో ఉన్న అనేక సంఘటనల ద్వారా మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రవక్త తన దగ్గరకు వచ్చి తప్పులు దిద్దినప్పుడు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆ పశువులను ఎందుకు ఉంచావు అన్నప్పుడు అవి నా కొరకు కాదు అంటున్నాడు. అసలు నేను అన్నిటినీ చంపేశాను అన్నాడు, ఒప్పుకోవట్లేదు. తర్వాత పశువుల తొట్టిలోని ఆ యొక్క పశువులన్నీ కూడా అరుస్తున్నాయి, అరుపులు వినిపించాయి. మరి ఇవన్నీ ఏమిటి అంటే అవి నా కొరకు కాదు అంటున్నాడు. తప్పును ఒప్పుకోవటం లేదు, అబద్ధం ఆడుతున్నాడు, సరిదిద్దినప్పుడు క్షమాపణ అడగటం లేదు. ఇది తన యొక్క పరిస్థితి. ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, వాక్యము ద్వారా హెచ్చరించబడినప్పుడు, ఆత్మ ద్వారా హెచ్చరించబడినప్పుడు మనం సరిదిద్దుకోవాలి. మనలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యం మన జీవితాన్ని సరిదిద్దటానికి ఇష్టపడుతూ ఉన్నది. ప్రేమైనటువంటి సంఘం, పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను తిరిగి సమర్పించుకుందాం. ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, నియమించబడినటువంటి వ్యక్తి, అధికారాన్ని అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అంతము విషాదకరంగా ముగిసింది. అందుకు కారణం తన స్వయం ఆలోచన, గర్వము, అవిధేయత, చాతబడులు చేసేవారి దగ్గరికి, సోద చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించటం, ప్రవక్తలను తిరస్కరించటం, ఈ విధంగా తను చేశాడు. తనలో ఉన్నటువంటి వాటన్నిటినీ బట్టి ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు పరిశుద్ధాత్మను తెలియచేస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ వాక్యము ద్వారా నీవు గద్దిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మ ద్వారా అనేక సార్లు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు. నీ గద్దింపుకు లోబడటానికి, నీకు ఇష్టం లేనిది వదిలిపెట్టడానికి, నీవు ఇష్టపడనిది ఆ గర్వాన్ని వదులుకోవటానికి, తగ్గింపు జీవితము కలిగి జీవించటానికి, నీవు ఎవరినైనా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నియమించి అభిషేకించి అధికారం ఇచ్చి ఆశీర్వాదకరమైన పాత్రగా వాడుకునే శక్తిమంతుడవు అని నమ్ముచున్నాము యేసయ్య. సౌలు నియమించావు, అభిషేకించావు, ఆశీర్వదించావు. సౌలు తరువాత రాజ్యాన్ని నడిపించటానికి, పాలించటానికి దావీదును నీవు నియమించుకొని అభిషేకించావు. నీకు వందనాలయ్యా. మమ్ములను కూడా నియమించుకోబోతున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు, పిలిచినందుకు నీకు వందనాలు. నమ్మకమైన పిలుపుతో, ప్రత్యేకమైన పని కొరకు పరిశుద్ధమైన పిలుపుతో నీవు పిలిచినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో సమర్పణ చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. కుటుంబాలను, పిల్లలను సమర్పించుకోవడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని నీవు సెలవిచ్చావయ్యా. నీవు ఆనందాన్ని నీవు కలిగి ఉండేది భయభక్తులు కలిగి జీవించటం ద్వారా, నీ కృప కొరకు ఎదురు చూడటం ద్వారా, కనిపెట్టుకొని ఉండటం ద్వారా నీవు సంతోషించే దేవుడవు. నీకు వందనాలయ్యా.
నీ కృప కావాలి, నీ సామర్థ్యం కావాలి, నీ అభిషేకము కావాలి. అందుకు మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ బలమైన సాధనాలుగా వాడబడటానికి ఇష్టపడుతున్నాం. మేము విన్న సత్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, సత్యములకు సాక్షులుగా జీవించటానికి మమ్మల్ని ఈ లోకములో పంపుచున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి విధమైన శోధకుడి యొక్క అధికారాన్ని యేసు ప్రభు నామములో పతనం చేస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు వాక్యపు వెలుగును, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి.